వెల్కమ్ టు హిట్ టీవీ. న్యాయశాస్త్రానికి సంబంధించిన ఎన్నో విషయాల్ని అంటే మనకి తెలియని విషయాల్ని మనకి తెలియజెప్పడానికి మనతో పాటు ఉన్నారు సుప్రీంకోర్టు అడ్వకేట్ పి సాయి కృష్ణ ఆజాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇందాక చెప్పారు భర్త భార్యని కొడితే అని అన్నారు. ఒకవేళ భార్య నుంచి ఇబ్బందులు వస్తే, భార్య నుంచి వేధింపులు వస్తే భర్త కేసు పెట్టొచ్చా? పెట్టచ్చండి. అది ఎలా ఉంటుంది సార్? మన భారతదేశంలో ఏంటంటే హానెస్ట్గా చెప్తున్నాను, మగవాళ్ళకి సంబంధించిన చట్టాలంటే ఏమీ లేవు ఇప్పుడు వరకు. మీరు 498A అంటే ఎవరికి చెప్పాక ఇందాక మీకు 498A అనేది భార్యకి సంబంధించిన సెక్షన్. అదే కనుక భార్య కనుక భర్తను కొట్టింది అనుకోండి, వేరే 498Aలు Bలు లేవు. అయితే కొంతమంది ఈ మధ్యకాలంలో భార్య బాధితులు కొంతమంది సంఘాలు ఉన్నాయి. ఆ సంఘం వాళ్ళు ఏంటంటే డిమాండ్ చేస్తున్నారు ఏంటంటే, అంటే భార్య బాధిత సంఘం అని కాదు, నేను కూడా డిమాండ్ చేస్తున్నాను ఎప్పటి నుంచో, పురుషుల హక్కుల కమిషన్ ఒకటి ఏర్పాటు చేయాలని. అలాగే పురుషుల హక్కుల కమిషన్తో పాటు 498A ఉంది కదా మీకు చెప్పారు, 498B కూడా పెట్టాలని, అంటే భార్య భర్తను కొడితే అని. సో ఉదాహరణకి అంటే మీకు ఒకటి చెప్తారు, జలంధర్లో అంటే మన జలంధర్ పంజాబ్ ప్రాంతంలో ఒక అబ్బాయిని నలుగురు అమ్మాయిలు ఎవరో రేప్ చేసినట్టు వార్తలు వచ్చినాయి. నెక్స్ట్ నాకు వార్తలు వచ్చినాయి, అంటే నేను చూడలేదండి, కళ్ళకి మేము న్యాయవాదిగా మేము అయిన నమ్మం, కానీ పేపర్లో వచ్చిన వార్త చెప్తున్నాను నేను, వార్త వచ్చింది. సో ఆ వార్తలు ఏంటి, అబ్బాయిని వాళ్ళు రేప్ చేశారు అనేది అనుకున్నాం, అంటే మాకు వచ్చిన వార్త. అయినా సరే శిక్ష లేదు. ఎందుకు లేదంటే అక్కడ మన ఐపీసీలో లేదు, ఇండియన్ పీనల్ కోడ్లో దీంట్లో ఐపీసీలో ఇప్పుడు నెక్స్ట్ బిఎన్ఎస్ కూడా చూశానండి, భారత న్యాయ అనేది కూడా నాకు ఫుల్ ఆఫ్ అవేర్నెస్ ఉంది. సో దాంట్లో కూడా ఎక్కడా లేదు, అంటే మహిళలకి సంబంధించిన ఏదన్నా అత్యాచారాలు జరిపితే, మహిళ కనుక పురుషుల మీద అత్యాచారం జరిపితే ఎలాంటి శిక్షలు అనేవి లేవు. కాకపోతే అతను గాయపడ్డాడు అనుకోండి, గాయపడితే ఆ గాయానికి సంబంధించిన శిక్షలు వేరు ఉంటాయి. ఓకే, అంటే కంప్లీట్ గా ఇప్పుడు ఆ అబ్బాయి నుంచి అమ్మాయి ఇబ్బందులు పడితే ఎలాంటి శిక్షలు ఉన్నాయో, అమ్మాయి నుంచి అబ్బాయి ఇబ్బందులు పడితే, ఇప్పుడు మీరు అత్యాచారం చేశారని అన్నారు, తప్పు ఎవరు చేసినా తప్పే కాబట్టి అలాంటి శిక్షలు ఏమైనా ఉన్నాయా అనేసి. అదేనండి, అలాంటి శిక్షలు ఇప్పుడు లేవు అండి, ఇప్పుడైతే లేవు. ఇప్పుడు బిఎన్ఎస్ అని కొత్త వచ్చిన దాంట్లో కూడా లేదు, నేను చదివాను. అయితే నేను ఏమంటానంటే ఇక్కడ చెప్తాడు, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని కొట్టింది అంతే కదా, భార్య భర్తను కొట్టింది. కొట్టినప్పుడు ఉదాహరణకి ఇక్కడ భార్య కొట్టిన దెబ్బలకి భర్త గనక గాయమైంది, లేదా బ్లీడింగ్ వచ్చింది, లేదా అతను ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళాడు అనుకుందాం, అప్పుడు వేరే సెక్షన్స్ ఏవైతే ఉంటాయో దాని ప్రకారంగా ఆమె మీద కేసు పెట్టే అవకాశం ఉంటుంది. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఇతనికి వరకట్నం కోసం, ఇప్పుడు భార్య భర్తను వరకట్నం కోసం వేధించలేదు కదా, మీకు అర్థమవుతున్నా, అరెస్ట్ చేయలేదు కదా, అరెస్ట్ చేస్తున్నారులేండి, అది వేరే విషయం. కానీ లీగల్గా నేను చెప్తున్నాను, భార్య భర్తను అరెస్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, భర్తను మామూలుగా హింసించే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. కానీ మనం అనకూడదు, లీగల్గా మేము అనకూడదు, మామూలుగా చెప్తున్నాం. సో అలాంటి వారి శిక్షణ అంటే ఏం లేదు. కాకపోతే నేను ఏమంటున్నానంటే, ఒక భార్య భర్తను కొట్టింది, అతనికి తలకాయ బయలు కుట్లు పడ్డాయి అనుకుందాం, లేదు అతను ఏదో ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళాడు అనుకుందాం, లేదు అతని మీద కొంతమంది చూశారు, మనం అంతమంది గతంలో కొన్ని కేసులు చేశాం, ఈ పాయిజన్ కూడా ఇచ్చి చంపడం జరిగింది. తెలుసు కదా మీకు, మహబూబ్నగర్లో ఒక అమ్మాయి ప్రియుడును కలిపి, అమ్మాయి ప్రియుడు మీకు తెలుసు లేదా విషయం, ఒక లవర్తో కలుపుకొని మొగుడిని చంపింది కదా, మొగుడిని చంపి జైలుకి వెళ్ళి వచ్చింది. అలాంటి కేసులో మరి అదేంటండి, భార్య కదా ఉండడానికి కూడా అక్కడ లీగల్ గా 302 సెక్షన్ పెట్టారు ఆ మీద. ఫిజికల్ గా ఏదైనా కొట్టారు, అప్పుడు ఆమె అతను కొట్టింది, కుట్లు పడ్డాయి, అప్పుడు 323 సెక్షన్ కానీ 324 కానీ, ఇంకా సివియర్ అయితే 307 సెక్షన్ కానీ అలాంటి భార్య మీద పెట్టే అవకాశం ఉంది. అంటే భార్య అని కదా, అక్కడ మహిళ, ఒక మహిళ, అక్కడ భార్య అని కాదు, ఏ మహిళ అయినా సరే దాడి చేస్తే ఆ సెక్షన్స్ అప్లికబుల్ అవుతాయి. ఓకే, అలాగే మొన్న ఒక బస్ లో కండక్టర్ పై ఒక విమెన్ డ్రింక్ చేసి తన్నింది, అదాలు చేసింది కదా. అదే అంటున్నా, అక్కడ మహిళ కొట్టినా అబ్బాయి కొట్టినా అదే సెక్షన్స్ వస్తాయి, సేమ్ వస్తాయి. కాబట్టి అక్కడ అంటే ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా. ఇప్పుడు మేము చూసాం, అదాలు చేసింది, కొట్టింది, ఏదో బూతులు కూడా ఏదో మాట్లాడినట్టుంది, ఏదో ఉంది. సో దాని ప్రకారంగా 506 కానీ 323 అలా 324 సెక్షన్స్ పెట్టి ఆమెను అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. అంటే పనిష్మెంట్ ఎలా ఉంటుంది సార్? అది 1 year అట్లా అంతే. మాక్సిమం అలాంటి కేసులు కాంప్రమైజ్ అవుతాయి అమ్మా, ఓపెన్ చెప్పాలంటే ఆ ఆవేశంలో కొడతారు కాబట్టి. తర్వాత లోక్ అదాలతులు, మెగా లోక్ అదాలతులు జరిగినప్పుడు జడ్జి గారు అడుగుతారు, ఆటోమేటిక్గా మాక్సిమం కాంప్రమైజ్ అవుతాయి. కాంప్రమైజ్ కాకపోతే ఏమవుతుందంటే మళ్ళీ యథావిధిగా ట్రయల్ నడిచింది, జైలు శిక్ష పడుతుంది అంతే. అలాగే సార్, అసలు FIR ఫైల్ చేస్తే కంపల్సరీ అరెస్ట్ చేస్తారా? ఎస్, ఇది చాలా మంచి క్వశ్చన్. FIR ఏంటంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటారు. FIR అనేది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటారు. అంటే FIR దశ ఏ విధంగా ఉంటుంది అంటే,
ఎవరైనా ఏదైనా మనం కంప్లైంట్ చేసినప్పుడు పోలీసు వారు ఆ కంప్లైంట్ని విచారిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విచారించి అప్పుడు వారిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. కొన్ని సందర్భాల్లో జీరో ఎఫ్ఐఆర్ కూడా అంటారు. జీరో ఎఫ్ఐఆర్ కూడా ఉంటుంది. ఎస్, అది చాలా మంది తెలియదు. జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటంటే ఉదాహరణకి ఇప్పుడు మాది విజయవాడ, మేము విజయవాడలో ఉన్నాం. ఇక్కడ నల్లకుంట ఆఫీసులో ఏదైనా గడబిడ జరిగింది, అంటే ఏదైనా జరిగింది, దొంగతనమో లేదా ఇంకేదో గొడవ జరిగింది అనుకుంది. సరే, నేనైతే ఇక్కడ లేను, ఆబ్సెంట్లో ఉన్నా. అప్పుడు నేనేం చేస్తాను, అక్కడ మా ఏరియాలో, అంటే నేనుండే ఏరియా కృష్ణలంక ఏరియా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను ఒక కంప్లైంట్ కాపిస్తాను. ఏమని, పలానా నల్లకుంట ఏరియాలో పలానా ఆఫీసులో ఇట్లా జరిగింది, గడబిడ జరిగింది, లేదా పలాని బంజారీస్, నాకు ఇంకో ఆఫీస్ ఉంది బంజారీస్లో, లేదా బంజారీస్ ఆఫీస్లో ఇలా జరిగిందని చెప్పేసి నేను అక్కడ కంప్లైంట్ చేస్తాను. కంప్లైంట్ చేసినప్పుడు పోలీసు వారు ఏం చేస్తారు, ఈ నల్లకుంట పోలీసు వారితో మామూలుగా మాట్లాడతారు. నిజమా కాదా అని ఎంక్వైరీ, నిజమండి అన్నప్పుడు ఇమీడియట్గా వాళ్ళు అక్కడ ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. అక్కడ ఎఫ్ఐఆర్లో ఆ పేర్లు ఏమి ఉండవు, మళ్ళీ నా కంప్లైంట్ పేరు ఉంటుంది, మిగతా ఎవరు చేసేది ఏంటనే తెలియదు. దాన్ని జీరో ఎఫ్ఐఆర్ అంటారు. సో జీరో ఎఫ్ఐఆర్ ఏం చేస్తారు, అక్కడి నుంచి తీసుకెళ్ళి ఎక్కడ పంపిస్తారు, నల్లకుంట పిఎస్కి పంపిస్తారు. నల్లకుంట లేదా బంజారాస్ పిఎస్కి పంపిస్తారు, ఆ ఏరియాని బట్టి. దాన్ని జీరో ఎఫ్ఐఆర్ అంటారు. మీకు అర్థమవుతుందమ్మా? సో కాబట్టి ఏంటంటే ఆ జీరో ఎఫ్ఐఆర్ అంటే అక్కడ దాన్ని ఒక జీరో ఎఫ్ఐఆర్ అంటారు. అక్కడ జీరో ఎఫ్ఐఆర్ అరెస్ట్ ఉందా? లేదు. రైట్. రెండోది అయిపోయింది, మనం ఎఫ్ఐఆర్ స్టేజ్కి వద్దాం. ఎఫ్ఐఆర్లో అన్ని మనం ఎఫ్ఐఆర్ కట్టేశారు, అంత ఇన్వెస్టిగేషన్ చేశారు, నిజంగా ప్రైమ్ అఫైర్స్ ఎవిడెన్స్ దొరికింది, వారిని అరెస్ట్ చేస్తారు. అక్కడ సెక్షన్స్ బట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలా వద్దని పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అంటే ఉదాహరణకి అబోవ్ 7 years నేరాలు, అంటే మర్డర్ కేసు కానీ, అటెంప్ట్ టు మర్డర్ కానీ, రేప్ కానీ, డెకాయిటీ కానీ, ఇలా కొన్ని ఉంటాయి. అంటే దాంట్లో కొన్ని పార్ట్స్ ఉంటాయి. సో ఆ సెక్షన్స్ ప్రకారం 7 years కనుక ఇంప్రిజన్మెంట్ దాటిపోతే, అంటే ఎక్కువ జైలు శిక్ష, వాళ్ళు చేసిన నేరం బట్టి జైలు శిక్ష ఉంటుంది. ఓకేనండి. చిన్న చిన్న పెట్టి కేసులు అనుకోండి, చిన్న చిన్న నేరం చేస్తే దానికి నెల, 2 నెలలు, 1 రోజు, 2 రోజులు అట్లా జైలు శిక్షలు ఉండేవి. అలాగే ఎక్కువ నేరం, పెద్ద నేరం జరిగింది, ఒక బాంబ్ బ్లాస్ట్ అను, లేకపోతే 10 మందిని చంపడం అను, చూసారు కదా, మనం ఒక ఇంటిలి బాధిని చంపేసి బావిలో పడేశాడు, అలాంటి పెద్ద నేరాలు, లేదా అటెంప్ట్ మర్డర్, ఓకేనమ్మా, 370 అత్యాచారాలు చేయటం, డకాయిటీ చేయటం, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయటం. సో ఇలాంటి ఎన్డీపీఎస్ యాక్ట్ ఉంది, మీకు చెప్పారు కదా, ఎన్డీపీఎస్ యాక్ట్ మనం మాట్లాడుకున్నాం. అంటే ఎక్కువ మొత్తం 10 years అబోవ్ నేరాలు కదా. సో దానికి సంబంధించి అదున్న ఇలా ఎన్ని ఉన్నప్పుడు కేసును బట్టి, సందర్భాన్ని బట్టి దీన్ని ఏం చేస్తారంటే అతను అతనికి అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ ఎఫ్ఐఆర్ కామన్గా కట్టినంత మాత్రాన అరెస్ట్ చేసినట్టు కాదు, ఎఫ్ఐఆర్ నమోదైనంత మాత్రం నేరం చేసినట్టు కాదు, గుర్తుపెట్టుకోండి. ఎఫ్ఐఆర్ నమోదైనంత మాత్రం నేరం చేసినట్టు కాదు, ఎఫ్ఐఆర్ నమోదైనంత మాత్రం అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ సందర్భాన్ని బట్టి నిజమే ఇతను అరెస్ట్ చేయాలి, తప్పదు అనుకున్నప్పుడు పోలీసు వాళ్ళు కూడా అరెస్ట్ చేయొచ్చు. ఇంకోటి తెలుసు, ఇంకో మాట చెప్పమంటారు మీకు? చెప్పండి. ఒక కామన్ మ్యాన్ కూడా ఒక వ్యక్తిని అరెస్ట్ చేయొచ్చు. ఒక నేరం చేసిన వ్యక్తిని మీరు కూడా అరెస్ట్ చేయొచ్చు, నేను కూడా అరెస్ట్ చేయొచ్చు. ఎలా సార్? చెప్తానేనండి. ఇప్పుడు డెకాయిటీ జరిగింది, లేదా పెద్ద ఒక సస్పెక్ట్ పర్సన్ ఉన్నాడు, లేదు వీరు యాంటీ సోషల్ ఎలిమెంట్ ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? యాంటీ సోషల్ ఎలిమెంట్ ఉన్నప్పుడు అతని ద్వారా నేరం జరుగుతుందని మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీకే తెలిసింది. సో అలాంటప్పుడు మీరు అతన్ని బంధించవచ్చు. ఓపెన్ గా చెప్పాలంటే మీకు ఐపీసీ కానీ, సిఆర్పిసి కానీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం కూడా ప్రతి వ్యక్తి కూడా యూనిఫామ్ లేని పోలీసే. ఆ విషయం చాలా మంది తెలియదు. ప్రతి వ్యక్తి కూడా యూనిఫామ్ లేని పోలీసే. మనకి రైట్ టు డిఫెన్స్ ఉంటుంది, అలాగే మీకు పట్టుకునే అధికారం కూడా ఉంటుంది. కొన్ని అధికారాలు ఆటోమేటిక్ సిఆర్పిసి ప్రకారం ఉన్నాయి. దీని గురించి ఎక్కువ ప్రచారం జరగట్లేదు. నేరం జరుగుతున్నప్పుడు మనకెందుకులే అనే ధోరణి మనలో ఎక్కువ ఉంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఐ కెన్ అరెస్ట్ హిమ్, చేయొచ్చు. లేదు ఒక వ్యక్తి ఒక సమాజానికి సంబంధించిన ఏదైనా చేయడానికి ప్రయత్నం, ఒక టెర్రరిస్ట్ ఉన్నాడు అనుకోండి, లేదా ఉగ్రవాదం ఉన్నాడు అనుకోండి, వాడు సమాజానికి నాశనం చేయడానికి వస్తున్నాడు అనుకోండి, మనం వీ కెన్ అరెస్ట్ దెమ్, పట్టుకోవచ్చు, మనం కొట్టవచ్చు, అరెస్ట్ చేసి. అంటే కొట్టడం అంటే మన డిఫెన్స్ కోసం అనమాట. డిఫెన్స్ కోసం మనం డిఫెన్స్ చేసుకుంటూ అతను పట్టుకొని, ఎందుకంటే మనం ఊరుకోడు కదా, మనం కొడుతుంటాడు కదా. సో డిఫెన్స్ చేస్తూ అతను మనం బంధించి పోలీసు వారికి ఫోన్ చేసి పట్టేయచ్చు. నేరం జరుగుతున్నప్పుడు మీరు చూస్తా ఊరుకుంటా కూడా నేరమే. కాబట్టి ఏంటంటే నేను అదే అంటున్నాను, అంటే చట్టం గురించి ఎక్కువగా మనం తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు ఒక ధైర్యం వస్తుంది. అంటే సార్ ఇప్పుడు మనం చాలా న్యూస్లలో చూస్తూనే ఉన్నాము, రోడ్ మీద చంపేయడం, నరకేయడం, ఇవన్నీ కూడా చాలా మంది చూసారు కదా, మరి వాళ్ళ మీద ఏమి యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? అదే నేను చెప్తున్నానండి. ఇప్పుడు అదే అంటున్నా, అంటే చట్టం యాక్షన్ కాదు,
నేను ఏమంటున్నా, ఒక నేరము జరిగేటప్పుడు అంటే నేరం జరుగుతున్నప్పుడు మీరు నేరాన్ని అడ్డుకోపోవడం కూడా నేరమే, తెలుసా మీకు ఆ విషయం? మనం అడ్డుకోవాలి. అడ్డుకోవాలి కదా. అది ఇప్పుడు ఒక మనిషి ప్రాణాన్ని మనం కాపాడుతున్నట్టే కదా. కానీ డేర్ సరిపోదు మన ఇండియాలో. ఒక వ్యక్తి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇది వెళ్ళడు, భయం. ఎందుకంటే ఇతనికి ప్రాణహాని ఉంటుందని భయం, లేదా నన్ను చంపేస్తున్న భయం, లేదా ఆ భార్య బిడ్డలు ఏమైపోతున్న భయం, ఇవి ఉంటాయి. సో నేనేమంటాను, అది అంటే ప్రజల యొక్క చైతన్యం బట్టి ఉంటుంది. అన్నిటికీ పోలీసు వారే రావాలి, అన్నిటికీ పోలీసు వాళ్ళే చేయాలంటే కష్టం అండి. మనం కూడా తప్పులేదు. ఇప్పుడు ట్రాఫిక్ నేను చెప్తున్నాను, మన విజయవాడ వెళ్తున్నానండి, వెళ్తున్న సడన్గా ట్రాఫిక్ అయిపోయింది ఒక దగ్గర. వెళ్తున్నా చిన్నపిల్లలు పాల కోసం, మా వెనక కారులో చిన్నపిల్లలు పాల కోసం ఏడుస్తున్నాడు. అప్పుడు పోలీసు వాళ్ళ దాకా మనం ట్రాఫిక్ పోలీసు వాళ్ళు రావాలని మనం అక్కర్లేదు. మంచి పని కోసం మీరైనా చేసేయచ్చు, దిగి ఆ క్రమబద్ధీకరణ చేయండి, తప్పులేదు. నాకు చాలా నచ్చిందండి, చూశాను. వెంకటేష్ గారు ఉన్నారు కదా, సినిమా యాక్టర్ వెంకటేష్ గారు, వాళ్ళ అన్నయ్య గారు ఉన్నారు, ఆయన పేరు నాకు తెలియదు, సురేష్ గారు. మొన్న జూబ్లీస్ లో ఎక్కడో దిగి ఆయన ట్రాఫిక్ మొత్తం క్రమబద్ధీకరణ చేసి వెళ్ళాడు. ఆయన ఒక అంబులెన్స్ కోసం ఆయనే దిగాడు, స్వయంగా దిగి మొత్తం క్లియర్ చేసేసి అంబులెన్స్ ని పంపించాడు. అట్లాంటి మహానుభావులు కూడా ఉన్నారు మన దేశంలో. ఒక్కడంటే భయం, మనకెందుకులే. ఇప్పుడు మనం రెడ్ లైట్ పడింది, రెడ్ లైట్ ఒక్క క్షణం పడుతుంటది, వెనక కూడా ఆరం కొడుతుంటాడు, ఆగడాడు, ఒక్క క్షణం కూడా ఆగడు. అది మాకు అనుభవాలు, ఇవన్నీ మాకు ఒక ప్రొసీజర్. కాబట్టి ఏంటంటే మీరు భయపడాల్సిన అవసరం ఎక్కడ కూడా. మంచి పని కోసం, నేరం జరగకుండా ఉండటం కోసం మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా యూనిఫామ్ అని పోలీసులే. ఆ సందర్భంలో ఇప్పుడు ఒకటి జరుగుతుంది, ఒక నేరం జరుగుతుందని మీరు భావించినప్పుడు మీరు అడ్డుకోవచ్చు, తప్పులేదు. లేదు మిమ్మల్ని ఎవరైనా చంపడానికి వచ్చారనుకోండి, మీరు ప్రైవేట్ డిఫెన్స్ చేసుకోవచ్చు. ఇన్ని రకాల అవకాశాలు చట్టంలో ఉన్నాయండి. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.